అమరావతి కేంద్రం ఏమిస్తుంది? అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఈ బిల్డింగ్ల నిర్మాణానికి ఇస్తుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నేను 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటే ఇస్తుంది రాజధానికి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వాలి కూడా బాధ్యత. విభజన చట్టంలో కూడా రాజధానికి కావలసిన నిధులు సమకూర్చాలని ఉంది. నాకు గుర్తున్నంత వరకు ఇది ఒక 1,500 కోట్లు ఇచ్చినట్టు కూడా ఉన్నారు. సో అందువల్ల ఒక రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ కనుక ప్రభుత్వం సేకరిస్తే ఓ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి డబ్బులు ఇస్తారు. అందువల్ల కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డబ్బులు ఇస్తారు. క్యాపిటల్ అంటే ఒక ప్రభుత్వ భవనాలు, శాసనసభ, హైకోర్టు, వాటికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బియాండ్ దట్ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇచ్చారు నాకు చెప్పండి. మనకన్నా ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాజధాని కట్టారు, ఈవెన్ గుజరాత్ గాంధీనగర్, మీకు జార్ఖండ్, అలాగే ఉత్తరాఖండ్, ఇవన్నిటికీ ఏం 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇవ్వలే కదా. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత మేరకు ఇస్తుంది అనేది మనమే చూస్తాం కదా ఫ్యూచర్లో. ఇవ్వాలని కోరుకుంటాం మనం ఏదో ఒక రూపంలో. దానికి ఏదో మనసుంటే మార్గం లేదా అని మనం అంటాం. కానీ ఆచరణలో కేంద్రము ఒక లిమిట్ దాటి క్యాపిటల్ కూడా ఇవ్వదు. అందువల్ల క్యాపిటల్ అనేది బహుశా ఈసారి నా అంచనా అంతటి అడావుడి కాకుండా ఒక వర్కింగ్ క్యాపిటల్తో మొదలై నేచురల్ గ్రోత్కు ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే సహజ పద్ధతిలో నగరం అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక 10 గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చి అవి నిర్మాణం జరిగి అక్కడ వచ్చి వాళ్ళు కార్యాలయం నడుపుతుంటే అక్కడ ఉద్యోగులు ఉంటారు, ఆటోమేటిక్గా ఎకానమీ స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఆ రకమైన నేచురల్ గ్రోత్కు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పని చేయాల్సిందే. ఆయన ఇది చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడుతుంది, నేను బాగా చేసినా ఆయనకు ఉపయోగపడుతుంది, బాగా చేయకపోయినా ఆయనకు ఉపయోగపడుతుంది అని ఒక రాజకీయ కారణాల రీతి ఈ మూడు రాజధానుల తంటా ఎత్తుకున్నాడు. సో కానీ వాస్తవంగా వర్కింగ్ క్యాపిటల్తో మొదలుపెట్టి నేచురల్ గ్రోత్కు అవకాశం ఇవ్వాల్సిందే. సో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్న హెడేక్స్లో ఒక హెడేక్ ఈ రాజధాని హెడేక్. సో అందువల్ల ఆ తప్పు బహుశా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఎలాగూ చేయరు. కానీ మీరు ఫస్ట్ 5 yearsలో మనం చూసాం సింగపూరు కన్సార్షియం అని, ఇప్పుడు కూడా ఉండదని నేను అంటలేను, కానీ బట్ స్టిల్ వర్కింగ్ క్యాపిటల్తో మొదలుపెట్టారు. నవనగరాల నిర్మాణం ఇవన్నీ అన్నారు. ఇప్పుడు మరి ఎలా చేస్తారో దాన్ని లాంగ్ టర్మ్ ప్రాజెక్టుగా మార్చి ఇమీడియట్గా అయితే బేసిక్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ లేదా బేసిక్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేస్తారనేది నాకున్న సమాచారం. అంటే తెలుగుదేశంలో ఒక థింకింగ్ ఏంటి అంటే ఈసారి దీన్ని డ్రాగ్ చేయకూడదు క్యాపిటల్లోని. ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్ ఒక్కటే లేదు, అప్పుడంటే క్యాపిటలే ప్రధాన ఎజెండా. ఎందుకంటే 2014లో రాజధాని అంశమే తెలుగుదేశం విజయానికి ఒక ముఖ్య కారణం. అంటే హైదరాబాద్ కోల్పోవడము, హైదరాబాద్ సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉండే. సో హైదరాబాద్ సెంటిమెంట్ బలంగా ఉంది కనుక చంద్రబాబు నాయుడు అమరావతి అనే రాజధాని యాంగిల్లో రాజకీయం అంతా తిరిగింది. సో ఈసారి బహుశా రాజధాని సెంటిమెంట్ కన్నా కూడా జాబ్స్, ఎకానమీ, ఈ వెల్ఫేర్ను బ్యాలెన్స్ చేయడము, వీటిపైన ఎక్కువగా కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 10,000 ఇవ్వాలి కదా. ఈ వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలు మేము వీళ్ళకి ఇవ్వమన్నారు అనుకోండి. సో మళ్ళీ వీళ్ళందరినీ ఏం చేస్తారు? సో ఈ క్వశ్చన్స్ అన్నీ డెఫినెట్గా నీకు ఉంటాయి. సో అందువల్ల మీకు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇచ్చాడు మాతృవందన, తల్లి వందనం ఏదో స్కీమ్, పిల్లలు చదువుకుని చంద్రబాబు నాయుడు 2కి ఇస్తా అన్నాడు. సో ప్రతి ఒక్క మహిళకు 10,000 ఏదో ఇస్తా అన్నాడు. సో ఇవన్నీ కూడా ఒక 6 నెలల వరకు ఎవరు అడగరు, మనం కూడా అడగకూడదు. ఎందుకంటే పద్ధతి కూడా కాదు కదా. గవర్నమెంట్ వచ్చిన తొలి రోజు నుంచి ఇవ్వమంటే ఎక్కడికి ఇస్తారు? ఆ ఎకనామిక్ అడ్జస్ట్మెంట్లు, వెసులుబాట్లు, అసలు పబ్లిక్ ఫినాన్సెస్ ఏంటి, ఒక అంచనాకు రావాలి. 5 ఏళ్ళు వీళ్ళు పవర్లో లేరు. సో అందువల్ల అవన్నీ చూసుకొని ఒక 6 నెలలు, ఏడాది వరకు యూ కెన్ ఎక్స్క్లూడ్. అడగాల్సిన 6 నెలల వరకే అడగకూడదు. 6 నెలల తర్వాత సజెస్టివ్గా ఇంకెప్పుడు చేస్తారో అని అడగచ్చు. కానీ ఏడాది తర్వాత ఊరుకోరు కదా జనం, అడగరు. అప్పుడు పోరాటం మొదలవుతుంది ఎందుకు ఇచ్చేయరు అని. ఎందుకంటే 20% ఆఫ్ ద టైం పీరియడ్ అయిపోతుంది కదా. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ టాస్క్ కట్అవుట్. అంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్గా కూడా ఈ 5 ఏళ్ళు గనక తెలుగుదేశం పార్టీ బాగా పర్ఫామ్ చేస్తే ఒక మేజర్ పొలిటికల్ అడ్వాంటేజ్ టీడీపీకి వస్తుంది. ఎందుకంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారు ఇప్పుడు. అంటే లీడర్షిప్ ట్రాన్సిషన్, అంటే చంద్రబాబు నాయుడు నుంచి నెక్స్ట్ జనరేషన్కు
లీడర్షిప్ ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. అందుకే ఈ ఎన్నిక గెలవడం అనేది చంద్రబాబు నాయుడు లైఫ్ అండ్ డెత్ అయింది, జీవన్మరణ సమస్య. ఎన్నిక గెలిచి ఉండకపోతే తెలుగుదేశం చాలా పెద్ద ఛాలెంజ్ ఉండేది. ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే ఆ లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో మీకు బీఆర్ఎస్ ఓడిపోయింది. సో అందువల్ల మీకు ఆ లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో కనుక పర్ఫామ్ బాగా చేస్తే పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది, ప్రజలు మంచి పేరు ఉంటుంది. కానీ ఈ ఆపర్చునిటీ వదులుకుంటే, ఈ ఆపర్చునిటీ 5 ఏళ్ళు నీకు ఆపర్చునిటీ కనుక వదులుకుంటే, సింగిల్ మైండెడ్ ఫోకస్తో పనిచేస్తే ఆపర్చునిటీ కోల్పోరు. లేకపోతే మేము ఇంకా మమ్మల్ని అన్నోని మేము సంగతి చూసుకుంటాం, ఈ రాజకీయ గందరగోళం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు అది కూడా ఒక పొరపాటు, పొలిటికల్గా అటాక్ చేసుకోవడము. సో పంచాయతీ ఎన్నికల్లో ఎవరు నామినేషన్ వేయించకపోవడము, ఓ డాక్టర్ సుధాకర్ పైన అటాకు, ఓ రంగనాయకమ్మ పోస్ట్ పెడితే ఆమె మీద అటాకు, అసలు ఇలా వదిలేసి సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడితే వాళ్ళ మీద పోలీసులను పంపడము, ఓ కృష్ణరాజును అరెస్ట్ చేయడము. నువ్వు ప్రజలకు మంచి పని చేస్తుంటే ఎవడు ఏం విమర్శించినా ఏమీ కాదు. నువ్వు ప్రజలకు మంచి పని చేయక నువ్వు విమర్శలను ఆపినా కూడా ఆగదు. అందువల్ల అల్టిమేట్గా ప్రభుత్వాల ఫోకస్ ఏముండాలి, నన్ను ఎవరేమంటున్నారు పట్టించుకోవద్దు. నువ్వు డూ గుడ్ టు ద పీపుల్ విల్ బ్లెస్ యూ కదా, అల్టిమేట్గా ప్రజలు కదా. సో అందువల్ల ప్రతిపక్షాలు ఎంటబడడం, ప్రశ్నించేవారు ఎంటబడడం, ఈ కల్చర్ కనుక వదులుకుని సింగిల్ మైండెడ్ ఫోకస్, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి కొత్త పుంతలు తొక్కించాలి. అందువల్ల నాకు అన్ని వైపుల నుంచి వచ్చే ఆలోచనలు కూడా నేను తీసుకుంటాను అనే ఫోకస్తో కనుక ఈ ప్రభుత్వం పనిచేస్తే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ ఫ్యూచర్ కూడా కీలకమే. సార్ మరొక